మీరు యాక్షన్ ఫీల్డ్లోకి రావడానికి కారణం ఏంటి? స్క్రీన్ మీదకి రావడానికి కారణం ఏంటి? అసలు యాక్చువల్గా మా నాన్నగారు నన్ను, ఆయన జిగ్రీ దోస్త్ మ్యూజిక్ డైరెక్టర్ నౌషాద్ గారు, మీకు వినే ఉంటారు, ఆన్, మొగలే అజాం, మేరే మహబూబ్, ఫెంటాస్టిక్, పాకీజా వచ్చి ఆయన శిష్యుడి చేశాడు. మధ్యలో ఆయన చనిపోయాడు. చనిపోతే ఆ సినిమా నౌషాద్ గారు కంప్లీట్ చేశారు. దట్ వాస్ ద టైమ్ వెన్ ఐ వెంట్ టు ముంబై, బాంబే. దట్ వాస్ ద టైమ్ ఇట్ వాస్ బాంబే, నౌ ఇట్స్ ముంబై. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు అసిస్టెంట్గా ఒక 6 నెలలు పనిచేశాను. అప్పుడు చల్తే సాంగ్స్ అని చేస్తూ రీ రికార్డింగ్ ఆ పాకీజా ఫిల్మ్కి వర్క్ చేశాను అనమాట. వర్క్ చేసి అలా ఉంటుండగా నేను ముంబైలో కొన్ని డ్రగ్స్ అలవాటయ్యి రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయాను. డ్రగ్స్ అంటే నేను ఇది చాలాసార్లు చెప్పాను టీవీలో. నేను ఎక్స్పీరియన్స్ చేసిన డ్రగ్స్ ఇండస్ట్రీలో ఎవరు చేసి ఉండరు. ఆ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయినప్పుడు మా అమ్మగారు నన్ను చూడడానికి ఒకసారి వచ్చి నన్ను చూసి జుట్టు ఇక్కడ దాకా పెరిగిపోయి అలా బొగల లోపు తొలుతులు కళ్ళండి టిపికల్ డ్రగ్ అడిక్ట్ చూసి మా అమ్మ అక్కడ ముత్తుకొని, నువ్వు నా శవాన్ని దాటుకునే బయటకు వెళ్ళాలి, ఈ క్షణాలు నువ్వు బాగుండెక్కాలంది. అప్పుడు మా అమ్మని ప్రాధేయపడి, అమ్మ తప్పకుండా వచ్చేస్తానమ్మా చెన్నైకి, నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఆవిడని ఎట్లాగో కన్విన్స్ చేసి మెడ్రాస్కి పంపించేసి అక్కడ ఎగ్జామ్స్ రాసాక చెన్నైకి రావడం జరిగింది. చెన్నైకి వచ్చాక డ్రగ్స్ తగ్గించలేదు నేను. అప్పుడు మా అన్నయ్య వచ్చి, రే ఈ డ్రగ్స్ అని నథింగ్ రా, నీకు ఫెంటాస్టిక్ డ్రగ్ ఇస్తాను, ఆ డ్రగ్ తీసుకుంటే అసలు ఈ కిక్ అంతా ఏం పనికిరాదని తీసుకెళ్లి మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ చేశాను. టేక్వాండో. అది జాయిన్ చేసిన 1 వీక్కి నాలో తెలియని ఒక శక్తి, తెలియని ఒక పవర్, తెలియని ఒక కాన్సన్ట్రేషన్, తెలియని ఒక కాన్ఫిడెన్స్. ఆ ఎక్సర్సైజ్ చేసి వచ్చి, ఆ స్పారింగ్ చేసి వచ్చి నా టెర్రస్ మీద కూర్చుని అలా గాలి పీస్తుంటే ఒక 7th హెవెన్కి వెళ్ళిపోయిన ఆ ఫీలింగ్ అనమాట. ఐ యూస్ టు ఫీల్ సో స్ట్రాంగ్ అండ్ సో మైటీ అండ్ సో పవర్ఫుల్. సో ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు నాకు ఎవడైనా 10 feet దూరంలో సిగరెట్ కలిస్తే ఐ యూస్ టు గెట్ ఇరిటేటెడ్. ఒక 1 week 2 weeks అయ్యాక అసలు నడుస్తుంటే ఆ కాన్ఫిడెన్స్, సర్జ్ ఆఫ్ న్యూ బ్రెత్, న్యూ స్ట్రెంగ్త్. దెన్ ఐ రియలైజ్డ్ what waste of time I did all these years, by unnecessarily running behind drugs, smoking and all this. So నేను వాళ్ళకి చెప్పే స్టూడెంట్స్ అందరికి సిన్సియర్గా చెప్పేది ఏంటంటే, ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ బై డూయింగ్ దిస్